ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనదారుల మీద మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తి మీద పడుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కొండెక్కబోతున్నాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి లారీలు, వ్యాన్లను ఉపయోగిస్తారు. ఇక డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతూ ఉండడం సామాన్యుడికి గుదిబండ కానుంది. ఫలితంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందలవుతుంది. ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లనుంది. ఇక ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా ఉంది. ఇక మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలను 2 వీలర్స్ లేదా కార్లపై ఆధారపడతారు. ఇక నెలవారీ పెట్రోల్, డీజిల్ ఖర్చు పెరగడం వల్ల ఇతర అవసరాలకు కేటాయించే డబ్బు తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రజా రవాణా ఛార్జీలు కూడా త్వరలో కొండెక్కే అవకాశం ఉంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ల ఛార్జీలు కూడా పైకి వెళ్తాయి. పేద, దిగుమతి, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారంగా మారుతుంది. ఇక డీజిల్ ధరల పెంపు వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. మన దేశంలో పొలాలను దున్నడానికి ట్రాక్టర్లు, నీటిని తోడడానికి డీజిల్ పంపు సెట్లను రైతులు వాడుతుంటారు. ఇక డీజిల్ ధర పెరిగితే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. కానీ పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోతే రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికే మద్దతు ధర అందించాలని పలు రాష్ట్రాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇక పరిశ్రమలో కూడా ఉత్పత్తి వ్యయం పెరగనుంది. చాలా పరిశ్రమలు విద్యుత్ కోతలు ఉన్నప్పుడు భారీ యంత్రాలను నడపడానికి డీజిల్ జనరేటర్స్ ను వాడుతుంటారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇక ఓవరాల్ గా చూస్తే పెట్రోల్ ధరల పెంపు అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిదే. ఇది ఇంధనంతో మొదలై చివరకు సామాన్యుడి భోజనం ప్లేట్ వరకు చేరుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.